డబుల్ రోల్ వీడియో కోసం ఇంతకుముందు 2 సార్లు షూట్ చేయాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఏఐతో ఒక ఫోటో, ఒక ప్రాంప్ట్ చాలు. సినిమాటిక్ డబుల్ రోల్ వీడియో నిమిషాల్లో రెడీ. ఒకే వ్యక్తి, 2 పాత్రలు, అదే ఫేస్, అదే వాయిస్. ఏఐతో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, నా దగ్గరున్న నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో కొత్తగా ఏదైనా నేర్చుకుంటే ఒక లైక్ కొట్టండి. మీ విలువైన కామెంట్ మర్చిపోవద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సింపుల్గా ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసుకొని మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసుకొని మోర్ అప్లోడ్స్ ఆప్షన్ మీదకి వెళ్ళంగానే ఇక్కడ అవతార్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ అవతార్ ఆప్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రో అకౌంట్కి సంబంధించిన జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, అవతార్. నెక్స్ట్ వీడియో క్రియేట్ చేసుకోవడం కోసం నేను ఆల్రెడీ కొన్ని ప్రాంప్ట్స్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. చూడండి, ఇక్కడ మొత్తం 10 వేరియేషన్స్లో నేను ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను. అందులో ఈ ప్రాంప్ట్స్ మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రాంప్ట్స్లో ఫస్ట్ ఒక ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ నేను కొన్ని డైలాగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అవతార్ 1 ఎలా మాట్లాడాలి, అవతార్ 2 ఎలా మాట్లాడాలో డైలాగ్స్ నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడ డైలాగ్స్ మీకు నచ్చిన విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అవతార్ 1 వచ్చేసరికి వర్కర్, అవతార్ 2 వచ్చేసరికి డాక్టర్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ అవతార్ 1 దగ్గర నుంచి ఇంతవరకు డైలాగ్స్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఒక మాస్టర్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాంప్ట్ కూడా నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. చూడండి, ఈ మెయిన్ ప్రాంప్ట్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ డైలాగ్స్ తర్వాత రైట్ క్లిక్ చేసి పేస్ట్, సబ్మిట్. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకొని మనకి వీడియో అయితే జనరేట్ అవుద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నేను భవనాలు కడతాను, నేను జీవితాలను కాపాడుతాను. నా చేతులకు సిమెంట్ అంటుతుంది, నా చేతులకు బాధ్యత అంటుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి మన దగ్గర ఇంకో వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి labs.google/fx/flow. చూడండి, ఈ ఫ్లో వెబ్సైట్లో కూడా మనం సేమ్ జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయ్యాము. అందుకే ఇక్కడ ప్రో అని వచ్చింది. ఈ ప్రో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇంకా మీకు డౌట్ ఉంటే నేను ఆల్రెడీ వీడియో చెప్పాను అన్నాను కదా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ ఫ్లో వెబ్సైట్లో వచ్చేసరికి మనకి మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే మంత్లీ మనకి 1000 క్రెడిట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఈ క్రెడిట్స్ యూజ్ చేసుకొని మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనం వీడియో అయితే రెడీ చేసేద్దాం. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ ఒక విండో అయితే ఓపెన్ అయింది, ఇది క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ కింద ఏజెంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ కింద వీడియో ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఇందులో ఇమేజ్ ఆర్ వీడియో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇమేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే రావడం జరుగుద్ది. నేనైతే వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వీడియో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద ఇంగ్రీడియంట్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు పోర్ట్రేట్ మోడ్లో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే 9:16 రేషియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వైట్ స్క్రీన్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా, దీనికోసం 16:9 రేషియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ ప్రాంప్ట్ బేస్ మీద మనం ఒకేసారి 4 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వీడియోనే జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే 4 వీడియోస్ జనరేట్ చేసామనుకోండి మనకి 60 క్రెడిట్స్ వరకు లాస్ అవుతాం. అందుకే నేను ఒక వీడియోనే జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ మెయిన్ ఆప్షన్, ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ మోడల్ వచ్చేసరికి రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ మోడల్ యూజ్ చేసుకొని ఈ డబల్ రోల్ క్యారెక్టర్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వీడియోకి సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసరికి 10 సెకండ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు 8 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి క్రెడిట్స్ అయితే తగ్గుతాయి, కానీ కొన్ని డైలాగ్స్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకే నేను 10 సెకండ్స్ డ్యూరేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం అవతార్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేసి
చూడండి మన అవతార్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా వచ్చింది. ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మన అవతార్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మనం ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకొని వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాంప్ట్ నోట్ ప్యాడ్ ఫైల్లోకి వెళ్తున్నా. ఇందులో ఇంకో ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్ ప్రాంప్ట్ కూడా కాపీ పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ ఫైల్లోకి వచ్చి ఇక్కడ మెయిన్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ డైలాగ్ తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు సింపుల్గా సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్. ఇక్కడ 1080 పిక్సెల్స్ అంటే ఫుల్ హెచ్డి మోడ్లో అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ దీని మీద ట్యాప్ చేయగానే మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. రోజంతా ఎండలో పనిచేస్తాను. రోజంతా స్క్రీన్ ముందు కూర్చుంటాను. కుటుంబం కోసం. నేను కూడా అదే కుటుంబం కోసం. ఓకే, ఇక్కడ వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకొని వీడియోస్ అయితే జనరేట్ చేసేవచ్చు. చూడండి ఇంకో ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. చూడండి ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ మెయిన్ ప్రాంప్ట్ వరకు తెచ్చుకుందాం. ఈ ప్రాంప్ట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చి కొంచెం స్పేస్ ఇచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్, సబ్మిట్. ఇది కూడా కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఫుల్ హెచ్డి ఫార్మాట్ 1080p. సింపుల్గా మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నేను ఇంటింటికి ఆహారం తీసుకెళ్తాను. నేను ఇంటింటికి ఆశ తీసుకెళ్తాను. ట్రాఫిక్తో పోరాడతాను. సమయంతో పోరాడుతాను. ఓకే, ఇలా సింపుల్గా మీ ఓన్ అవతార్ యూజ్ చేసుకొని డబల్ రోల్ క్యారెక్టర్స్తో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.